ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు కాబోతా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు సంస్కరణలకి శ్రీకారం చుడితే ఒక విజనరీ లీడర్, ఈరోజు దేశంలోనే ఒక టాల్ లీడర్, అందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈరోజు దేశంలో సంస్కరణలకి, రిఫార్మ్స్ కి ఆ రోజు ఆయన స్పీడప్ చేయడానికి నాంది పలికింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను 1999-2004. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ భవన్, మనకు అక్కడ హెడ్ క్వార్టర్గా ఉండేది ఏపీ భవన్ అని. ఆ ఏపీ భవన్ ఢిల్లీ రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఈ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలి, ఎలాగా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ని పబ్లిక్ విత్ హ్యూమన్ ఫేస్ అది బెనిఫిట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతుంటే నేను అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన పొలిటీషియన్ గా ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక రాజకీయ నాయకుడితోటి ఒక బ్యూరోక్రాట్స్, అకాడమిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఓహో పాలిటిక్స్ ఇట్లా కూడా ఉంటారా. అప్పటిదాకా నాకు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ తెలుసు. అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా రాబోయే రోజుల్లో ఒక 3వ దేశంగా కాబోతా ఉంది.